పని బాట లేకుండా పందుల లెక్క తింటారు ఇద్దరు. సిగ్గు శరం లేదు. చచ్చిపోతావు మళ్ళా. నువ్వు పెట్టేసాను కొంపలు తగిలేసాను. సార్ ఎట్లా చేస్తారు తెలుసాడా? ఏ మళ్ళా పొరపాటు నన్ను ముంచాగట్టు పెట్టాగట్టు పెడతాను. కేరా ఫోన్ చేసి 15 నిమిషాలు కాసుకున్నా, ఏదో సీరియస్ మ్యాటర్ మాట్లాడదామని. ఏం ఆమ్లెట్ నిమ్మన్నా తినేసుకో. ఎవరు వేసుకో? నీకు ఆ విషయం మాట్లాడక ఉండి చెప్తా. నువ్వు వేసుకోగా, నేనంటే పొరపాటు ఈరోజు తింటానా? ఇంకా మీ తిండి ముట్టేది ఉండదు. మళ్ళీ అంటే నేను తినేస్తా, మళ్ళీ నేను ముట్టేది ఉండదు. ఏంటి ముట్టేది ఉండదు? డైలాగులు బయటలు తేమంటాను, సిగ్గు లేకుండా తింటారు ఇద్దరు అంటాను. ఇంకా ఎక్కువ డైలాగులు బయటలు తేమంటాను, సిగ్గు లేకుండా తింటారు ఇద్దరు అంటాను. ఇంకా ఎక్కువ అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? గుడివేడి తింటారు మళ్ళా. ఇంక ఉంది లాస్ట్. ఇంకా తర్వాత ఎట్లుంటుందో ఇంకా మన ఓన్ గా తినేదే ఉంటుంది. ఇంకా బయట నుంచి ఆర్డర్లు మామూలు రావు, స్విగ్గీ జొమాటోల నుంచి. ఇంకా నోరు ఊరుతుంది వాళ్ళకి. అంటే మనం పెడతానా ఇప్పుడు? అంటే ఏంటి తిరుగుతుందంట అమ్మ? పని బాట లేకుండా పందుల లెక్క తింటారు ఇద్దరు. సిగ్గు శరం లేదు. పని బాట లేకుండా పందుల లెక్క తింటారు ఇద్దరు. సిగ్గు శరం లేదు. పొద్దునోడు కావాలా, సాయంత్రం ఒకటి కావాలా, రాత్రి ఒక టైపు కావాలా నడుతారు. మెయిన్ నీ గురించే. మళ్ళీ ఇంత ఉండకూడదు. అంత చీప్ గా నలుగురిలో తలగా ఎత్తుకుని ఎట్లా తిరుగుతారు? దిగదు మళ్ళా. అసలు ఆ మాటలు వింటే నోట్లోకి పోదు తెలుసా? ఇప్పుడు నేను నీకేటికి వస్తుంది అట్లా. అసలు ఆ మాటలు వింటే నోట్లోకి పోదు తెలుసా? ఇప్పుడు నేను నీకేటికి వస్తుంది అట్లా. నా ఏంటికి పోతుందంటే ఇంకా లాస్ట్ పోతుంది. ఇంకా మళ్ళీ ముట్టం కదా ఇంకెప్పుడు. మళ్ళా నీకు సిగ్గు లేదు, నువ్వు తింటాను అనేది ఏమైనా ఉంటే నువ్వు కూడా పెట్టుకొని వచ్చుకొని తినుకో. నేను అసలు దిగాను, బచ్చి నీళ్ళు కూడా తాగను. ఇంకా ఎట్లా తింటాము మళ్ళీ చూపిస్తా. బిర్యానీలు తినలేమా, పిజ్జాలు బర్గర్లు తినలేమా, అవన్నీ తెలుస్తుంది. నా సెల్లు తీసుకు ఆడబెట్టినాను. ఎన్ని చెల్లుతాయి పని వీడియో నేను పంపించిన, నువ్వు పంపి. సిగ్గులేని వాళ్ళు అనుకుంటే పెట్టా బాబు గాడు ఇంటికాడ ఉంది. ఇదే ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు వీడియో పెట్టి చూపి అంటున్నావా? చెప్పు, మనమే సిగ్గులేని వాళ్ళమా? మళ్ళా నేను ఇప్పుడు తింటానన్న విషయం చెప్పొద్దు. ఏ చిల్లర బజార్ మళ్ళీ ఇచ్చి మళ్ళా నేను ఇప్పుడు తింటానన్న విషయం చెప్పొద్దు. ఏ చిల్లర బజార్ మళ్ళీ ఇచ్చి కాదు తింటున్నావు అని తెలిసే. ఇది లాస్ట్ టైంలే ఈ విషయం నీకు నాకే తెలుసు. నువ్వెందుకు ఊరందరూ తెలిసేది అట్లా చెప్పాలని చూస్తా? అట్లా చెప్పు, రోషంగా చెప్పు. ఏమో నువ్వు మళ్ళా చూడు, ఇంత తక్కువ కదా. రేపు నుంచి ఎట్లుంటాయి పరిణామాలు చూడు. చాలా ఎదురు మీకు తినలేమనుకుంటే వేయమని అంత గతిలో మేమన్నా. ఏమే ఎంత తక్కువ మాట్లాడుతున్నావు మమ్మల్ని ఇద్దరిని? మై నన్నేమంటారు? నువ్వు ఏడుకు తిడతాను నువ్వు? ఏమి తినలేమా? తినలేనేమన్నా? ఇట్లా ఊ అంటారు వస్తుంది, ఊగట్లే ఇదురు కొడతా వస్తా అన్నమా? ఏమి తినలేమా? తినలేనేమన్నా? ఇట్లా ఊ అంటారు వస్తుంది, ఊగట్లే ఇదురు కొడతా వస్తా అన్నమా? బిర్యానీ రెస్టారెంట్లు ఇప్పుడు చూడితే రెస్టారెంట్లో పోతాను ఏమో. ఇంక ఆర్డర్ అన్ని ఊర్లు తిరిగి వస్తా. ఇంకా ఫుడ్ తినలేమా కదా? ఇప్పుడు కూడా నేను తినకుండా ఎట్లా కూర్చున్నా? తినకుండా ఎట్లున్నా మీ ఇద్దరం తెలిసినా? మళ్ళా ఎట్లా సూదులు ఎట్లా తీసుకొస్తావు? ఎట్లా తింటావు? నీ ముందర ఎట్లా బిర్యానీ తినకపోతే చపాతీలు, రోటీలు, ఏమన్నా బటర్ నాన్లు, ఇంకేమన్నా పురకాలు మొత్తం అని ఇష్టం. లెగ్ పీసులు పెట్టుకొని తింటా. ఒక మెత్తు కూడా నువ్వు అసలు నీ నోట్లో నీళ్ళు ఉడతానే కూడా ఏమో. పాపం వచ్చినా పర్రా, నేను నోరు దగ్గర వచ్చి తింటా. అట్లా నమ్మురుకోని ఫీజులు. పాపం వచ్చినా పర్రా, నేను నోరు దగ్గర వచ్చి తింటా. అట్లా నమ్మురుకోని ఫీజులు. నువ్వు మళ్ళీ జారిపడి ఏం పడే మళ్ళా నువ్వేం అట్లా తీసుకొద్దామా? మేమేమి ఇచ్చేదిలే పెట్టేదిలే ఏం లేదు. మేము అసలు నువ్వు తినేదిలే, నువ్వు అసలు పెట్టేసిన అవసరంలే. నువ్వు అసలు మా గురించి పట్టించుకున్న అవసరమేలే. ఏమన్నా నువ్వు మాట్లాడే అవసరం మా గురించి పట్టించుకోవద్దు, ఏం పట్టించుకోవద్దు. నా గురించి
డబ్బులు ఇస్తే 10 మంది బెటర్. ఎక్కువ వేస్తానట్టు బయట ఏం చేయరా? జాగ్రత్త, నోరు అదుపులో నువ్వు పెట్టుకో. జాగ్రత్త మళ్ళీ అదుపులో పెట్టుకో. మళ్ళా మాట ఒక జాగ్రత్త, నువ్వు మాట జాగ్రత్త మళ్ళీ తిరిగి రాదు, గుర్తు పెట్టుకో. గుర్తు పెట్టుకో. కాదు, వాడు కూడా డిసైడ్ అయిపోయినాడు. పూర్తి డిసైడ్ అయిపోయినా మెంటల్. ఇప్పుడు నుంచి తింటాం మంచి ఫుడ్. తింటాం కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నుంచి ఇప్పుడు రుచి అంటే ఏంది, తిండి అంటే ఏంది, తిండిలో రకాలు ఏంది అనేది తెలుస్తా. ఇంకా చెప్పేది కాదు, చూద్దురులే. తిండిలో రకాలు ఏంది అనేది తెలుస్తా. ఇంకా చెప్పేది కాదు, చూద్దురులే. అది కూడా తిను. మళ్ళీ ఫుడ్ తినేప్పుడు తీయాలా, ఫుడ్ వచ్చినప్పుడు తీయాలా, ఫుడ్ పోయేది కూడా తీయాలా. అన్ని వస్తాయి. అవన్నీ ఎవ్రీథింగ్ కంట్రోల్లో పంపిస్తాను నువ్వు. ఎవ్రీథింగ్ కంట్రోల్లో పంపిస్తాను నువ్వు. అది సిగ్గు లేదా మనకి? ఎంత నీచులు మనం ఏమన్నా పంపించాయి. ఇప్పుడు కాల్చుంటే ఆడుందా ఇక ఆ ఇంట్లో ఉందా అనేసి పోయిందేమో కదా. ఎట్లా మొదలైంది ఇప్పుడు కథ? రాజేంద్ర మెస్ మాట్లాడినావు. దగ్గరే 1.5 కిలోమీటర్ ఉంటుంది. అవునులే. రోజు పోయి నువ్వు క్యారీ కడతాడా, పోయి నడుచుకుంటా పోయి క్యారీ తీసుకుని రా. నాకు తెలుసులే, చెప్తానావు. ఇప్పుడు ఎట్లా జరిగిందంటారా స్టోరీ? ఏంది మమ్మల్ని ఇద్దరిని ఇంకా అవమానించింది. మళ్ళా నువ్వు ఎట్లా జరిగిందో స్టార్టింగ్ నుంచి నీకు సిగ్గు శరాలు లేవా? ఇంకా అవమానించింది. మళ్ళా నువ్వు ఎట్లా జరిగిందో స్టార్టింగ్ నుంచి నీకు సిగ్గు శరాలు లేవా? మళ్ళా తెలుసుకోవాలా నువ్వు ఎట్లా ఉమ్మింది, ఎట్లా నిందని చెప్తాను కదా. ఇప్పుడు నుంచి తినేదేం చూస్తారు. నువ్వు ఈ రోజు రాజేంద్ర, నా దగ్గర నేను తింటాను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నీతో పాటు తినలేను. నువ్వు రాజేంద్ర మెస్ అని ఉంటది, నువ్వు అట్లా నడుచుకుంటా పోతే బస్ స్టాప్ దాటి చక్కగా వెళ్ళిపో. అదే మెయిన్ రోడ్ లోనే. అంటే నువ్వు రావా? నేను తింటానులే. నేను రాను, రోజు నువ్వు తీసుకురావడమే ఉంటుంది. ఇంకా మెస్సు మాట్లాడాను. ఒకరికి 700 రూపాయలు నెలకి. నీకు 700, నాకు 700, 1400 అవుతుంది. ఇప్పుడు క్యారీ కట్టిస్తాడు చూడు. ఇప్పుడు ఆ నుంచి నడుచుకుంటూ పోవాలి. నేను నడుచుకుంటూ పోయి క్యారీ తీసుకొని వచ్చి తినేసి ఏమేమి ఇంత అన్నం పెడతాడు. అది కూడా ఈ అన్నం ఉండదు, స్టోర్ బియ్యం పెడతాడు. ఇంత అన్నం పెట్టి 2 చింతాకో లేకపోతే 2 ఊరగాయ వేస్తాడు, కలుపుకొని తినేసి. ఏమేమి ఇంత అన్నం పెడతాడు. అది కూడా ఈ అన్నం ఉండదు, స్టోర్ బియ్యం పెడతాడు. ఇంత అన్నం పెట్టి 2 చింతాకో లేకపోతే 2 ఊరగాయ వేస్తాడు, కలుపుకొని తినేసి. ఏంది 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 నువ్వు ఈడు ఉండదు. వాళ్ళు ఎక్కువసేపు పెట్టరు, 2 గంటలకు క్లోజ్. అడిపోయి తినిరా. నువ్వు పోయినాడు ఈరోజు నాకు తీయద్దు, రేపటి నుంచి నాకు తీసుకొద్దు. ఇది ఇంత అన్నము మళ్ళీ ఇంత పచ్చడి మళ్ళా. కొట్టమాడా, నువ్వు మాట్లాడి 700 కన్నా పెట్టే బదులు మొత్తం ఆడ ఏం దొరుకుతుంది. మళ్ళీ ఏదో క్యాంటీన్ అది అన్న క్యాంటీన్ 5 రూపాయలు అన్నం పెడితే ఫుల్ భోజనం, మంచి భోజనం వస్తుంది. అన్న క్యాంటీన్ 5 రూపాయలు అన్నం పెడితే ఫుల్ భోజనం, మంచి భోజనం వస్తుంది. నువ్వు ప్రతి 700 రూపాయలు పెట్టి కొట్టమాడా మళ్ళీ మాట్లాడా. ఎందుకు తినకూడదు అంటానంటే, మనకు ఉన్నోళ్ళు మనం పోయి తింటే పాపు ఆకలి ఉన్నోళ్ళకి అది తక్కువ అవుతుంది. అందుకు మనం కాదు, హ్యాపీగా కష్టపడుతుండే వాళ్ళకి అది సేవ్ అయ్యేదానికి మంచి ఫుడ్ పెడతారు. మంచిగా పప్పు రసం అన్నీ తిని హ్యాపీగా వాళ్ళు. మనకేం నడుచుకుంటే నువ్వు పోలేవు. నువ్వు యూత్లో ఉన్నావు, వాళ్ళేమో 1.5 కిలోమీటర్ పోవడము జబ్ అని ఆడ నువ్వు తినేయడం. వాళ్ళు కూడా ఎక్కువ పెట్టరు. నువ్వు అర్ధగంట గంటసేపు తినేకి 2 ముద్దలు వేస్తాడు, 2 ఊరగాయ వేస్తాడు, ఓ రోజు పచ్చడి వేస్తాడు. అది నాకున్నాము. అది పచ్చడి ఎత్తాడు, మళ్ళీ పచ్చడిలో అన్నం కలిపేదే ఉండదు. ఇంత స్పూన్ గిత్త ఎత్తాడు, అన్నం తిని పచ్చడి నాకుకోవడమే. అది తినేసి నాకు తీసుకురా. అదేమో ఇంత స్పూన్ గిత్త ఎత్తాడు, అన్నం తిని పచ్చడి నాకుకోవడమే. అది తినేసి నాకు తీసుకురా. అదేమో నువ్వేం మళ్ళీ ఎట్లా మళ్ళీ యాద దేశం గురించి చెప్తానట్టున్నావు నువ్వు. ఏది మళ్ళీ ఏడన్నా నేను భారతదేశంలో వల్ల ఏమైనా వేరే కంట్రీలో లేనా అట్లా జరుగుతున్నట్టుంది నాకు. ఇప్పుడు అసలు నీ చెప్పడం వల్ల మొత్తం అంతా నా బ్రైన్ పోతుంది. ఇప్పుడు అసలు నీ చెప్పడం వల్ల మొత్తం అంతా నా బ్రైన్ పోతుంది. ఇప్పుడు ఏం మంచి తినేవాడిని కప్పులు ఎత్తాను నువ్వు. మధ్య చుక్క కూడా ఎత్తాడు లాస్ట్ లో అన్నంలోకి. డ్రాపా చుక్క అంటే ఇంకో డ్రాప్ అంటారు. చుక్క అంటే ఇంత పెద్ద జగ్గు వేరు. కొట్టుమాడా నువ్వేమో ఆమ్లెట్లు వేసుకొని మొత్తం పచ్చడి వేసుకొని నేను టమాటాది మంచిగా కూర తినుకుంటూ అయిపోతాను నువ్వు. నాకేమో అన్నం ఎంత ఇంత అన్నం ఎంత ఊరుగా అన్ని మాట మాట్లాడినది నీకు సిగ్గు శరంగా అనిపించదు. ఎట్లా తినాలనిపిస్తుంది నీకు? నీకెట్లా అనిపిస్తుంది? పొరపాటు నన్ను ముంచాగట్టి పెట్టాగని పెడతాను. పొరపాటు నన్ను ముంచాగట్టి పెట్టాగని పెడతాను.
తప్పుగా చూడరా, నిన్నన్నారనే నేను మానేసిన ఏ గుట్ట తిన్నాము తెలుసా, డెసిషన్ తీసుకున్నా. నన్ను అన్నదని కాదు, ఏం తింటున్నావు? ఇది ఒక రోజు ఏదో విడిచిపెట్టు. గెట్టేదేమన్నా? ఇదేమన్నా పెట్టా? కళ్ళు ఏ మూసుకేదో ఒక రోజు అంతే కదా. మన పో, ఏదో- నీకు టైం లేదు, పరిగెత్తుకుంటూ పోతే కానీ నీకు అన్నం దొరకదు ఈ రోజు ఆడ. ఏ గుట్ట ఆల్రెడీ ఏమన్నా? 1:30 అవుతుంది, నువ్వు 1.5 కిలోమీటర్. అక్క నన్ను నిజంగా తిట్టిందా? లేదు లేదు నువ్వే కల్పించుకొని చెప్పినావా? ఎవరు లేదు అక్క యాక్చువల్ గా అయితే అవ నన్ను అనింది, నాతో పాటు ఇంక నన్నంటే నిన్నన్నట్లు కదా, ఎప్పుడైనా నిన్నంటే నన్ను అన్నట్లు ఫీల్ అయ్యి నేను మధ్యలో దూరుతా. అందుకు యాక్చువల్ గా అయితే అవ నన్ను అనింది, నాతో పాటు ఇంక నన్నంటే నిన్నన్నట్లు కదా, ఎప్పుడైనా నిన్నంటే నన్ను అన్నట్లు ఫీల్ అయ్యి నేను మధ్యలో దూరుతా. అందుకు అసలు నీకు కూడా అయితే నన్ను ఏ, నువ్వు రావా నువ్వు నన్నంటే నిన్నన్నట్లు కదా. ఎట్లా కనబడుతుంది నీకేమన్నా? కాదు ఇప్పుడు నన్నంటే నువ్వు వచ్చేకి బాగున్నాయిక దేవతరా దేవరు బా ఏమి దేవత దేవత అని ఇప్పుడు అనవసరం తిట్టేసిన ఏ నీకు అన్ని మంచి మంచి రోజుకి చింతాగ్రం తెస్తారు. మెరుగు ఇంకోటి నీకు అన్నం నీళ్ళు కలుపుకొని మిరపకాయ తినొచ్చు ఓ రోజు. ఏ నువ్వు పోయి తినుపో, నువ్వు పోయి తినుకోసావు. ఓ రోజు ఎర్రగడ్డ అన్నం ఇస్తారు, ఓ రోజు పచ్చిమిరకాయ అన్నం ఇస్తారు, ఓ రోజు గోంగూర చుక్కేస్తారు, మజ్జి చుక్కేస్తారు. నీకు ఏం కాదు, రసం కూడా ఎట్లుంటుంది అనుకుంటు వాడా. వాళ్ళమ్మ వీడియో నా అని చెప్పి పంపించేసినప్పటికే అది పంపించిన నువ్వు పెట్టేసాను కొంపలు తగిలేసాను. ఏం చారు ఎట్లా చేస్తారు తెలుసాడా. ఏ మళ్ళా నువ్వు పెట్టేసాను కొంపలు తగిలేసాను. ఏం చారు ఎట్లా చేస్తారు తెలుసాడా. ఏ మళ్ళా ఆడ చారు మిరియాల చారు చేస్తారు. వానేమ్మో ఇంత డేక్షగానేమో 2 మిరియాలు వేస్తారు, దాంట్లోకి వేసి తిప్పుతానేమో మిరియాల చారు ఎట్లుంటుంది. 2 మిరియాలు ఆ మిరియాలు ఎవరికి వస్తాయి కూడా తెలియదు. ఆ మిరియాల చారు ఫేమస్ ఆడ, నువ్వు ఆడ గుట్కలు దాతావు. ఆ మిరియాల చారు ఫేమస్ ఆడ, నువ్వు ఆడ గుట్కలు దాతావు. ఇదేమో ఏమైనా అమృతం ఏమన్నా చెప్పేదానికి 2 మిరియాలు వేస్తే ఎవరికి సాలని ఎవరికి పోతుంది. అది మన చేతుల్లో ఉంటుంది, ఎవరు రాసి పెట్టినా వాళ్ళు పోతాయి 2 మిరియాలు. అద్దరు రాసి పెట్టున్నారు మిరియాల కోసం కూడా. ఏ సైతన్యం కూడా నేను ఏదో సొబ్బుమా ఏదో మంచి మంచి అన్నం తింటాడు ఇంట్లో, మంచి ఫుడ్ మంచిగా ఏదో బిర్యానీలు తింటాడు, చికెన్ తింటాడు. నిన్నలేమా బయట ఇప్పుడు తెప్పియడం లేదా? ఇదే ఈ ఫుడ్ ఏదో పిజ్జాలు బర్గర్లు ఏమో టైప్లో ఊచుకొని చెప్పేస్తున్నా. అంటే నువ్వు నేను కసితో నేను ఇంక కొట్లాడి బిర్యానీలు పిజ్జాలు తెప్పిస్తాను అనుకుంటువా? ఏ నాకు కసితో నేను ఇంక కొట్లాడి బిర్యానీలు పిజ్జాలు తెప్పిస్తాను అనుకుంటువా? ఏ నాకు ఆ వీడియో నాన్ చేయి అయితే చెప్పుకుంటా తీసి పాడని చెప్పిరికి నాన్ చేయి. నీ ఎట్లా వంత ఉండాలి మొత్తం సైతర్మవడం వల్ల. సారీకా తప్పైపోయింది. అంటే నాతో పాటు ఉండవు రోషంగా నా బొంగులో ఉండు కానీ నన్ను క్షమించక్క దయచేసి. నేను నీ ఎట్లా దాన్ని తిట్టడం వల్ల నీ అక్కని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ నన్ను క్షమించక్క. నీ ఎట్లా తిట్టే నా నోరు ఎట్లొచ్చిందో, నా నోరు అస్సలు రాకూడదు. ఇట్లా ఇట్లేమో నేను మారిపోతాను. నేను ఇంట్లోనే మంచి ఫుడ్ కానీ నీ ఫుడ్ లేవాడు 1.5 కిలోమీటర్ పోయి తినేస్తాడు. అక్క ఏడలేదక్క, నేను ఈ ఫుడ్ తింటాను. బాగాలేదండి నువ్వు చెప్పినట్టుగా ఏంటాను. దయచేసి ఈ గుడ్లోని మొహము ఈ లోపల మొహము నీ మాటలినే నేను నీ చెడిపోతున్నాను. ఈ గుడ్లోని మొహము ఈ లోపల మొహము నీ మాటలినే నేను నీ చెడిపోతున్నాను. నువ్వు దయచేసి క్షమించక్క. మంచి బియ్యం ఇలా ఉంటది, ఒక బియ్యం నీకు 4 బియ్యాలు చాలు. మొత్తం మాట్లాడుతున్నాను 4 మెత్తలకే చేయి నిండుతుంది. నాకు వద్దన్నే నువ్వు వద్దుగా. నాకు దయచేసి చెప్పక్క. ఇవన్నీ నేను అనుకోని మాటలు కాదు, నాకు నేర్పించినారు. నేను ఇట్లా మాట్లాడాను, నన్ను క్షమించక్క. నాకు ఇట్లా ఒక దయచేసి నీ ఏదో పొరపాటు తమ్ముడు ఆన్ చేయాలా ఆన్ చేయాలన్నా చెప్పు. 2 నిమిషాల నుంచి చెప్తాను ఉన్నావు, ఆన్ చేయని చెప్పు. నాకు ఎప్పుడు చెప్తాను, నువ్వు ఏం చెప్పాలని కూడా క్లారిటీ. ఆన్ చేయాలా ఆన్ చేయాలన్నా చెప్పు. 2 నిమిషాల నుంచి చెప్తాను ఉన్నావు, ఆన్ చేయని చెప్పు. నాకు ఎప్పుడు చెప్తాను, నువ్వు ఏం చెప్పాలని కూడా క్లారిటీ. ఏమి ముట్టాలి మామాడా ఏం నీకేమంటారు? నువ్వు చెప్పలేదు, అది ఇంకా ఆన్ చేయలేదు. చెప్పాలా కదా, నువ్వు ఎప్పుడు ఏం చెప్తాను ఆన్ చేయాలని. ఆన్ చేస్తావు అలా చెప్పు. ఆన్ చేసినావా? చేసిన దయచేసి చెప్పు. ఈనాడైనా కలగన్నా ఈనాడైనా నువ్వు చెప్పు. నీకేం నేను పాడుకుంటే నీ మధ్య మాట్లాడితే నీ సొల్లోడా నువ్వు చెప్పు నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. కానీ చాలా క్షమించక నాకు ప్లీజ్ అక్క. నీ పొద్దు చాలా దారుణమైన మాట్లాడినాక ఇప్పుడు. కానీ చాలా క్షమించక నాకు ప్లీజ్ అక్క. నీ పొద్దు చాలా దారుణమైన మాట్లాడినాక ఇప్పుడు. ఏమే తినేవాడిని చొప్పిరుతుంది మన ఏమే నీకేమన్నా
ఏం మన గొడవ పెట్టుకొని మళ్ళా ఏంది ఏది నువ్వు చెప్పు సిగ్గు లేదా నువ్వు నీకు సిగ్గు లేదేమన్నా? 2 నిమిషాలుగా మాట మార్చేసేప్పుడే కాళ్ళు పట్టుకుంటాను అందుతాయి జుట్టు లేకపోతే కాళ్ళు. ఉండిపో పట్టుకుంటా కానీ ఇక్కడ నెప్పితే రోషంగా ఉండు. ఆ బొంగులో నీ తగ్గితే 10 కేజీలు తగ్గేవా? నీకు ఆహా, తగ్గితే 10 ఏమి నాకు మళ్ళా చచ్చిపోతావు మళ్ళా. మళ్ళా నువ్వు రెచ్చగొట్టుకుంటా మళ్ళా నువ్వు నాకు మళ్ళా చచ్చిపోతావు మళ్ళా. మళ్ళా నువ్వు రెచ్చగొట్టుకుంటా మళ్ళా నువ్వు అసలు నేను ఐక్యకి నాకు లేక సంబంధం ఏం లేకుండా ఇరికించి ఓడబెట్టాలని నువ్వు ఎప్పుడు చేసినా నేనంటే నేను అన్నట్టు మన నన్ను కూడా వేసుకుంటా మధ్యలోకి వేసుకొని నువ్వు చెప్పొచ్చు నేను చెప్పరానా? మెస్సు పోతావు పోవని మెస్సు కాదు ఇప్పుడు నేను డబ్బులు ఆల్రెడీ 70 రూపాయలు కట్టినాను. ఏ సైతం మళ్ళీ మామూలు కూడా మళ్ళీ చెప్తాను నీకే అసలు నీకేం సంబంధం నీకు నాతో? అసలు నీ సిగ్గులే నా కొడుకుతా నేను పెట్టుకోవడమే నీ మోకంలో సిగ్గులే నా కొడుకు అసలు నేను నాకు యాడ్ చేసుకోవడం. నువ్వు ఇట్లా సిగ్గులే నా కొడుకు అని తెలిసి నేను ముందే తింటాను.